ఎప్పుడైనా ఇట్లాంటి ఆలోచనలు వచ్చినాయా? నాకు ఈ భక్తి వద్దు, ఐ డోంట్ వాంట్ టు ఫాలో గాడ్. ఒకవేళ భౌతికంగా అందరి ముందు చెప్పరేమో, అందరి ముందు ప్రైజ్ ది లార్డ్ అండి, బాగున్నారా, అంత బాగుంది కదా, దేవుడు నా జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడు తెలుసా అని ఇట్లా మాట్లాడుతూ ఉంటారండి చాలా మంది ఆలయాల్లో. కానీ వారి హృదయంలో నేను క్రైస్తవుడు అని చెప్పడం ద్వారా, నేను బాప్తిస్మము పొందుకున్న దగ్గర నుండి, నేను అభిషేకము పొందుకున్న దగ్గర నుండి నాకు ఎక్కడ లేనన్ని శోధనలు నాకు వస్తున్నాయి. అసలు ఇదంతా ఎందుకు ఈ పోరాటాలు? నేను ఈ భక్తి జీవితం విడిచి వెళ్ళిపోతే బెటర్ కదా, నెమ్మదిగా బ్రతకచ్చు కదా అని తలంపులు వచ్చినాయా రాలేదా? యథార్థంగా చెప్తారా? ఎంతమందికి వచ్చినాయి? నేనైతే యథార్థంగా చెప్తాను, ఎందుకంటే మీరు అందరు భయపడుతున్నారు మీ పక్కన ఉన్న వారిని చూసి. నేను చెప్తున్నాను, గ్యాప్ ఇవ్వయ్యా, కొంచెం గ్యాప్ ఇవ్వు. ఒకటి తర్వాత అసలు ఊపిరి పీల్చుకోవడానికి గ్యాప్ ఇయ్యా. నువ్వు అసలు నా పక్షాన ఉన్నావా, నువ్వు నా పక్షాన పోరాడతావా అని తలంపులు వచ్చినాయా? అటువంటి వారు నిజముగా విశ్వాస పోరాటంలో ఉన్నవారు. హల్లెలూయా.